హలో అందరికీ, వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మన హైదరాబాదీ స్పెషల్, రంజాన్ స్పెషల్, మన తెలుగు పెళ్ళిళ్ళ స్పెషల్, అన్ని ఫంక్షన్ల స్పెషల్ డబుల్ కా మీఠా. ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా క్యూబ్స్లా ఎలా ఉందో. సో ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో మన వీడియోలో చూద్దాం. మీలో ఎంతమందికి డబుల్ కా మీఠా అంటే ఇష్టం అండ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను దీనికోసం హోల్ బ్రెడ్ని తీసుకున్నాను. మీకు బయట మార్కెట్లో డబుల్ కా మీఠా బ్రెడ్ అన్నా కూడా ఇస్తారు. నేను ఇక్కడ హాఫ్ బ్రెడ్ కట్ చేస్తున్నాను. అండ్ ఇలా లావుగా ఉండేలాగా క్యూబ్స్లా కట్ చేసుకోండి. అండ్ ఒక పీస్లో 4 పీసెస్ చేసుకోండి ఇలా. అండ్ ఒక ప్లేట్లో పెట్టుకొని 1 గంట సేపు మంచిగా ఆరబెట్టుకోండి. సో ఈలోపు నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. అండ్ అందులో 1 స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలానే కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. అండ్ నేను ఇక్కడ 200 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ పాల మీద అట్టు ఉంటుంది కదా అండి, అది మంచిగా సపరేట్ చేసుకుంటూ అందులోనే కలిపేసుకోండి. ఇందులో మనం కోవా యాడ్ చేయకుండా కోవా వేసినంత టేస్ట్గా ఉంటుంది. మంచిగా 15 మినిట్స్ వరకు ఇలాగే మరగనివ్వండి. అండ్ నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. అండ్ ఇలా మరిగాక పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనకి బ్రెడ్ ముక్కల్ని ఎండలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా మీకు కడాయిలో పట్టేన్ని బ్రెడ్ స్లైసెస్ వేసుకోండి. సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని బ్రెడ్ ముక్కలు కూడా అలానే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ మనం కాచి చల్లార పెట్టుకున్న మిల్క్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ కూడా వేడి చేసుకుందాం. ఇలా ఒక పొంగు వచ్చాక బ్రెడ్ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. మనకి మిల్క్ అనేది 2 టైమ్స్ వేడి చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ ఇలానే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే అందులో గరిటె పెట్టకండి, బ్రేక్ అవుతాయి. సో ఇలా కడాయితో ఇలా మిక్స్ చేసుకోండి. మీకు ఈ ఆప్షన్ లేకుంటే అలానే వదిలేయండి. ఇలా వాటర్ అన్ని ఎగిరిపోయేంత వరకు ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో. అంతే అండి, సింపుల్, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.